తూర్పు భారతదేశం బిష్ణుపూర్ శ్యామరాయ ఆలయం. బిష్ణుపూర్ 17వ మరియు 18వ శతాబ్దాల మధ్య మల్లభూమి రాజ్యం యొక్క రాజధాని. స్థానిక ఎర్రమట్టితో తయారు చేయబడిన, విస్తృతంగా అలంకరించబడిన టెర్రకోట దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. వీటిలో అత్యంత గంభీరమైనది 1643లో నిర్మించబడిన శ్యామరాయల ఆలయం. ఇది శ్రీకృష్ణుని జీవితంలోని దృశ్యాలతో పాటు ఇతిహాసమైన రామాయణం నుండి తీసిన ఎపిసోడ్లతో గొప్పగా అలంకరించబడినది. ఆలయంలోని ఇతర మూలాంశాలతో వేట, బోటింగ్ మరియు సైనిక ఊరేగింపుల దృశ్యాలు ఉన్నాయి. లత మూలాంశము, శ్యామ ముఖభాగము, కేస్ యొక్క జంట గుడిసె లాంటి పైకప్పులు. బిష్ణుపూర్ దేవాలయాలను అన్వేషించడం. బిష్ణుపూర్లోని టెర్రకోట దేవాలయాలు 3 కిలోమీటర్ల వ్యాసార్థంలో చెల్లాచెదరుగా ఉన్నాయి. ప్రకృతి దృశ్యం యొక్క శక్తివంతమైన ఆకుపచ్చ, ఓచర్ రంగులకు వ్యతిరేకంగా స్పష్టంగా ఉన్నాయి. 17వ శతాబ్దం ప్రారంభంలో పాలకుడు బీర్ హంబీర్ నిర్మించిన రసమంచ ఆలయం 108 స్తంభాలు మరియు పిరమిడ్ పైకప్పును కలిగి ఉంది. కృష్ణుడు మరియు రాధ చిత్రాలను రసోత్సవం కోసం ఇక్కడ ప్రదర్శించారు. ఈ సంప్రదాయం నేటికి కొనసాగుతుంది. రసమంచ ఆలయానికి ఉత్తరం వైపున 1655లో నిర్మించిన పెద్ద కేష్ణరాయ్ జోర్ బంగ్లా ఆలయం ఉంది. ఇది జంట పైకప్పులను జత చేసింది. అక్షరాల జోర్ బంగ్లా పూల మూలాంశాలు, స్క్రోల్ వర్క్, రామాయణం, మహాభారతంలోని దృశ్యాలు గోడలపై ఫ్రైజ్లను అలంకరించాయి. ఉత్తరాన ఉన్న మదన్మోహన్ ఆలయం 1694లో నిర్మించబడింది. కృష్ణుడి జీవితంలోని సంఘటనలు చూపించే ఫ్రైజ్లను కలిగి ఉంది. వాయవ్యంలో 19వ శతాబ్దపు శ్రీధరాలయంలో 9 గోపురాలు లేదా నవరత్నాలు ఉన్నాయి. ప్రవేశద్వారం వద్ద ఉన్న ఫ్రైజ్ శివుడు నృత్యం చేస్తున్నట్లు చూపిస్తుంది. బంకురా గుర్రాలు. బంకురా జిల్లా యొక్క శక్తివంతమైన జానపద కళలలో వివిధ రకాల మట్టి హస్తకళలు ఉన్నాయి. జిల్లా యొక్క అత్యంత ప్రసిద్ధ ఉత్పత్తి బంకురా గుర్రం. ఇది వెచ్చటి టెర్రకోట రంగులలో పొడవాటి మెడ మరియు పొడుగు చేసిన చెవులతో చాలా శైలీకృత రూపం. హస్తకళాకారులు తరతరాలుగా పోలుమట్టి మౌల్డింగ్ మరియు ఫైరింగ్ యొక్క అదే పద్ధతులను ఉపయోగిస్తున్నారు. పరిమాణాలు నిమిషం అరచేతి పరిమాణ బొమ్మల నుండి 1 మీటరు ఎత్తులో ఉన్న భారీ క్రియేషన్ల వరకు మారుతూ ఉంటాయి. గుర్రాలు ప్రతిష్టాత్మకమైనవి మరియు సాధారణంగా స్థానిక దేవతల ముందు ఉంచబడ్డాయి. బంకురా మట్టి గుర్రము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.